జమ్మూ కాశ్మీర్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జమ్మూలో 8 స్థానాలు, కశ్మీర్లోని 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్రముప్పు నేపథ్యంలో సిఎస్ఎఫ్ స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు సిబ్బందికి అదనపు భద్రతని కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న 2, 3 విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. మొదటి దశలో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పోరా, జైన్పోరా, షోపియాన్, దేజ్పోరా, కుల్గామ్, దేవ్సర్, డూరు, కోకెర్నాగ్, అనంతనాగ్ వెస్ట్, అనంతనాగ్, శ్రీగుఫారా, బిజ్బెహారా, షాంగస్, అనంతనాగ్ ఈస్ట్, పహల్గామ్, ఇందర్వాల్, కిష్వార్, పద్దర్, నాగ్సేని, బద్వారా, బరద్వా, బోడా వెస్ట్, రాంబన్, బెనిహాల్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ ఎన్నికల కోసం 4000 మందికి పైగా పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 3276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 302 అర్బన్ పోలీస్ స్టేషన్లు, 2974 గ్రామీణ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రిసైడింగ్ అధికారితో సహా 4 ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, షోపియా, కుల్గాం జిల్లాలో తొలి దశలో ఓటింగ్ జరుగుతోంది. ప్రతి పోలింగ్ బూత్ కి 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు అధికారులు.